హవామహే కవినామశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం అస్మదాచార్యపర్యంతం నారాయణం సరస్వతీ వ్యాసం జయముదీరయే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః. సుఖదుఖముల ఎడల మన ప్రవృత్తి, అభిప్రవృత్తి అంటారు, యాటిట్యూడ్, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి సుతరాము తప్పు. అంచేతనే మనం జీవితంలో బెస్ట్ ఎఫర్ట్స్ చేస్తూ కూడా దుఃఖాన్నే మూటకట్టుకుంటూ ఉంటాం. సుఖం కోసం ప్రయత్నం చేస్తాడు, దుఃఖాన్ని పొందుతాడు. దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్. ఎందుకంటే సుఖ దుఃఖముల ఎడల దృష్టికోణంలో దోషం ఉంది. చూడండి, మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే ది బాడీ ఈజ్ అబ్యూస్డ్. సుఖానుభవంలో బాడీ అబ్యూజ్ ఉంటుంది. బాడీ అబ్యూజ్ లేకుండా సుఖానుభవం ఉండదు. డిన్నర్ పార్టీయే లెక్కదానికి. మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి, సుఖానుభవం ఉందంటే బాడీ గెట్స్ అబ్యూస్డ్. మీరు ఎప్పుడైతే బాడీ ప్లెజర్ కోసమని బాడీని అబ్యూస్ చేస్తారో అప్పుడు పెయిన్ వచ్చి తీరుతుంది. యు కెనాట్ స్టాప్ ఇట్. నిజానికి బాడీకి, దేహానికి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేహానికి తన హద్దులు తనకి తెలుస్తూ ఉంటాయి. బాడీ ఫంక్షన్స్ బై యూనివర్సల్ ఇంటెలిజెన్స్. హయ్యర్ పవర్ ఉంది, దాని ఇంటెలిజెన్స్ బేసిస్ మీద బాడీ ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి బాడీ ఫంక్షనింగ్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. ఇట్ నోస్ ఇట్స్ మెషర్. అది ఎంత భోజనం కావాలో దానికి తెలుసు. నేను న్యూస్ ఐటమ్ చూసి ఆశ్చర్యపోయాను. మన్హాటన్లో ప్రతి సంవత్సరం బర్గర్స్ అంటే మామూలు ఇది బినైన్ బర్గర్స్ కాదు, హ్యాంబర్గర్స్. సో వాటిని తినేటువంటి పరీక్ష, కంటెస్ట్ ఒకటి ఉంటుంది, పోటీ ఒకటి ఉంటుంది. బర్గర్స్, అమెరికన్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ సిక్కెనింగ్లీ ఒబీస్. లెట్ మీ సే దిస్ టు దట్. కానీ వాళ్ళకి ఎందుకండి పరీక్ష? ఎందుకండి? ఏమిటి పోటీ? ఏమిటి బర్గర్స్ తినడం పోటీనా? ఒకతను ఈజ్ ఎ బ్లాక్ చాప్. అతని పొట్ట ఎంత ఉందంటే ఇట్ వాజ్ సో బిగ్ బెలీ, అండ్ హీ హ్యాస్ కన్స్యూమ్డ్ 22.5 kg ఆఫ్ హ్యాంబర్గర్స్ అండ్ వన్ ద కంటెస్ట్. వాట్ ఈస్ దిస్? ఆ కంటెస్ట్లో $10,000, $20,000 చెక్ ఒకటి ఇస్తారు వీళ్ళకి. చుట్టూ చేరిన వాళ్ళు 1000 మంది చేరి, వాళ్ళకి ఏ పని ఉండదు, ఖాళీగా ఉంటారు. 5 రోజులు వర్క్ చేసి 2 రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ 2 రోజుల్లో పెడతారు, ఊరికే హూ అని కేకలేస్తూ గొడవ చేసి తాగి తందనాలు ఆడతారు. అది వీడిలో మహా ఘనకార్యం చేశానని వీడు అనుకుంటాడు. వాడికి దుఃఖం వస్తుందా, సుఖం వస్తుందా? వాట్ హీ గెట్స్. కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో మనం బాడీ యొక్క మెషర్ దానికి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీని ఫంక్షన్ చేసి ఆ ఇంటెలిజెన్స్ వేరే ఉండదు. జీవశక్తి వల్ల బాడీ ఫంక్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మెసెస్ అప్ ది సిచ్యువేషన్. ద విలన్ ఈస్ ది మైండ్. మైండ్లో ఉండేటువంటి ఆకాంక్షలన్నీ కూడా చాలా తప్పు ఆకాంక్షలు. అంచేత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. మైండ్ ఏం చేస్తుందంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పెడుతుంది. నేను మొన్న కూడా అన్నా ఈ మాట. ఒక బ్లూ ప్రింట్ చేసి పెడుతుంది, ఇలా ఉండాలి జీవితం అని ఒక బ్లూ ప్రింట్ చేసి పెడుతుంది. శరీరానికి రోగమే రాకూడదు, రోగం వచ్చిన వ్యక్తులైతే వెంటనే పక్కన హాస్పిటల్ ఉండాలి. దట్ మస్ట్ బి హై క్లాస్ హాస్పిటల్. డాక్టర్స్ షుడ్ ఇమీడియట్లీ అటెండ్ అండ్ దే షుడ్ పుట్ ఎ పిల్ ఆర్ సమ్ ఇంజెక్షన్
సో దట్ రోగం వెంటనే డిసపేర్ అయిపోవాలి. ఇది బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ మైండ్ చేసి పెడుతుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం నడుస్తుందండి లైఫ్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే కొడుకు కూతురు ఉండాలి. కూతురు పెళ్ళి అయిపోవాలి. వాడు ఆ పెళ్లి చేసుకున్నవాడు కూతురు మాట వినాలి. కొడుకు పెళ్ళి అయిపోవాలి. ఆ పెళ్లి చేసుకున్నవాడు కొడుకు వినాలి. వీళ్ళందరూ నా మాట వింటూ ఉండాలి. వీడికి మరి దుఃఖం తప్పితే ఇంకేమొస్తుంది? దుఃఖం, హీఈస్ రెడీ ఫర్ దుఃఖం అండ్ హీ గెట్స్ దుఃఖం. దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖ హేతువు తెలుసుకోవచ్చు కదా. దుఃఖ హేతువు మనస్సులో ఉండే అజ్ఞానం దుఃఖాన్ని కలిగిస్తుందని తెలుసుకోవచ్చు కదా. వీడంటాడు నవరత్నాల్లో రత్నం లేకపోవడం దుఃఖం వచ్చిందంటాడు. 9 రత్నాలు ఉన్నాయి. 9 రత్నాలు ఉన్నాయంటే అసలు ఒరిజినల్గా దిస్ 9 ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది స్టోన్స్. ఇట్ ఈజ్ ఒరిజినల్. రత్న శబ్దానికి సంస్కృతంలో శ్రేష్ఠ పురుషుడు అని అర్థం. సో భోజమహారాజు యొక్క దాంట్లో 9 మంది మహాత్ములు ఉండేవారు, మహాకవులు ఉండేవారు. నవరత్నాన్ని అక్కడి నుంచి వచ్చింది. అంతేగాని నిజంగా రత్నాల్లో 9 ఉన్నాయని కాదు. రత్నాల్లో 9 ఉన్నాయో 9 ఈజ్ నాట్ ది నెంబర్ కనెక్టెడ్ టు రత్నాస్. జెమ్ స్టోన్స్ కి సంబంధించిన నెంబర్ కాదు అది. అది భోజమహారాజు యొక్క ఆస్థానం నుంచి వచ్చింది. ఎవరికి కావాలి ఈ సమాచారం అంతా? వీడికి ఇట్ సౌండ్స్ వెల్, నవరత్న. అందులో ఇప్పుడు బిహెచ్ఈఎల్ ఇది నవరత్న, ఇట్ సౌండ్స్ వెల్. ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది. కాబట్టి వీడు ఏమైనా అడ్వర్టైజ్ చేస్తాడంటే నవరత్నాల్లో ఈ రత్నం మీ దగ్గర ఉందా, లేకపోతే మీ కష్టాలన్నిటికీ ఈ రత్నం లేకపోవడమే కారణం అంటాడు. నీ మూర్ఖత్వమే నీ కష్టాలన్నిటికీ కారణం అని ఎందుకు చెప్తాడు? వాడు వ్యాపారం చేసుకోవాల్సిన వాడు బుద్ధిమంతుడు. అది కొనుక్కున్న వీడు మూర్ఖుడు. వాడి బుద్ధికి వాడేం పెట్టుకోడు, రత్నాలు పెట్టుకోడు వాడు. తర్వాత రత్నాలు పెట్టుకుని అభివృద్ధికి వచ్చేస్తే వాడు ఆ రత్నాలని వాడే ఎట్టి పెట్టుకుని ఆ అభివృద్ధికి వాడే దిగుతాడు. కానీ ఈ విధంగా హరిస్తాడండి. ఎవడా వెర్రా ఇచ్చే ఆ రత్నాలని వాడే ఎట్టి పెట్టేసుకుంటాడు. అంటే అభ్యర్థి చేయాలనేటువంటి ఈ ఆదుర్దానికి ఎందుకుంది? క్యా బాత్ హై. నా దగ్గరికి వచ్చి అమ్మమ్మనండి నాకు రత్నం నేను చూస్తున్నాను. కాబట్టి ఆ వీడు దుఃఖానికి సంసిద్ధుడై ఉంటాడు. కాబట్టి దుఃఖాన్ని పొందుతాడు. మీకు ఇంకో రహస్యం చెప్తా. దిస్ ఇస్ ది నేచర్స్ లాస్. ఇవి స్పిరిచువల్ లాస్. స్వామి రామతీర్థం అంటారు ఈచ్ ప్లెజర్ ఈజ్ ర్యాప్డ్ ఇన్ పెయిన్ అని అంటారు. ఇట్స్ ఎ లా. చాక్లెట్ ర్యాపింగ్ లాగా ఈ ప్లెజర్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ప్లెజర్? ప్లెజర్ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్. ఆ సెన్స్ ఆర్గన్ కి ఒక కాంటాక్ట్ వల్ల మనస్సులో ఒక ఉల్లాసం కలుగుతుంది. ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ ప్లెజర్. ప్లెజర్ అండ్ పెయిన్ కి అతీతమైనటువంటి ఏ మానసిక ప్రశాంతి కలదో అదే ఆనందం. అది ఆత్మస్వరూపం. అది బయట నుంచి వచ్చేది కాదు. ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనబడే ప్లెజర్ ఏది కలదో సుఖం అంటారు దాన్ని. ఇట్ ఈజ్ ర్యాప్డ్ ఇన్ పెయిన్. సో అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం కనుక్కోవాల్సిన సత్యం ఏమిటంటే, ఆవిష్కరించుకోవాల్సిన సత్యం ఏంటంటే, యు కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్ అని ఒక సత్యం. అంటే అర్థం ఏంటి? మీరు ప్లెజర్ని కోరినట్లయితే తప్పనిసరిగా పెయిన్ వచ్చి తీరుతుంది. ఇట్ ఈస్ ది లా. దానికి గ్రహాలకి, నక్షత్రాలకి, రత్నాలకి, రాళ్ళకి సంబంధమే లేదు. ఇట్ ఈస్ ది లా. ఇట్ ఈస్ బికాస్ ఈచ్ ప్లెజర్ ఈజ్ ర్యాప్డ్ ఇన్ పెయిన్. అంచేత నేను అంటాను, యు పే ది ప్రైస్ ఆఫ్ పెయిన్ ఫర్ ఈచ్ ప్లెజర్ దట్ యు సీక్. దిస్ ఈజ్ ది ట్రూత్. తర్వాత ఇంకొకటి, ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు, మనం ప్రయత్నం చేస్తే వచ్చే దుఃఖాలు వాటంతట వచ్చాయి. మరి అటువంటిప్పుడు వాటంతట అవి దుఃఖాలు వచ్చినప్పుడు వాటంతట అవి సుఖాలు వస్తాయి నువ్వు ఎందుకు అనుకో? సుఖ దుఃఖాలు ద్వంద్వం కదా. ద్వంద్వంలో ఒకటి వస్తే రెండోది దాని వెంటనే ఉందని తెలుసుకోద్దా? ద్వంద్వంలో ఒకటి వస్తుందంటే దాని వెంటనే ఉంటుంది రెండోది. ద్వంద్వం అంటేనే దాని పేరేది. కాబట్టి సుఖం నువ్వు కోరకుండా దుఃఖం వచ్చినప్పుడు నువ్వు కోరకుండానే సుఖం వస్తుంది. దేర్ఫోర్ కోరుతూ ఉండటము, ఆ కోరిక ఎప్పుడూ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్లో పెట్టుకోవటము, ఇట్ ఈజ్ ఆల్ రాంగ్. సో నిజానికి దీంట్లో చిత్రం ఏంటంటే,
మీరు బాడీని అబ్యూస్ చేయటం మానేసి మైండ్ని అబ్యూస్ చేయకుండా ఉంటే, అంటే రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ రైట్ యూజ్ ఏమిటంటే రైట్ థింకింగ్, రైట్ ఇమోషన్స్ అండ్ రైట్ నాలెడ్జ్. భగవాన్ బుద్ధుడు చెప్తాడు, ఇలా మాట్లాడతాడు ఆయన. సో రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్. రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్ ఏమిటి? యు మేక్ ఎ హయ్యర్ ఎక్స్పెక్టేషన్ అండ్ బీ రెడీ ఫర్ సఫరింగ్. దట్ ఈస్ ద రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్. రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ ఏమిటి? డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్, లీవ్ ఇట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర. కర్మయోగ ఈజ్ ది రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్. మనం చూడబోతున్నాం కర్మయోగాన్ని. కర్మయోగం చూసామా, చూడబోతున్నామా? చూసాం. కర్మణ్యేవాధికారస్తే చూసాం, మళ్ళీ చూడబోతాం. గీతంతా వస్తూనే ఉంటుంది కర్మయోగం. కాబట్టి కర్మయోగ జీవన శైలి ఏదైతే కలదో అది రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్. మహాత్ముల దగ్గర అధ్యయనం చేయటం, శ్రవణం చేయటం, గ్రంథాలు, మంచి గ్రంథాలు చదవటం, దట్ ఈజ్ రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్. మీరేమో అర్ధరాత్రి 12 గంటల దాకా హారర్ మూవీ చూసి పడుకున్నారనుకోండి, దట్ ఈస్ ద రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్. మీకు నిద్ర పట్టదు, ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బాడీ అండ్ మైండ్, ఇఫ్ యు మేక్ ది రైట్ యూజ్, దట్ స్టేట్ ఆఫ్ ది బాడీ అండ్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఇప్పుడు కదలకుండగా సోఫాలో కూర్చుని టొమాటో చిప్స్ తింటూ, టొమాటో కాదు పొటాటో చిప్స్ తింటూ, టీవీ చూస్తూ ఒళ్ళు పెంచుకుంటే వాడికి హ్యాపీగా ఉంటాడా? లేకపోతే ఒళ్ళు హోనం చేసుకుని ఇట్లా ఒళ్ళు అంతా అలసిపోయి ఇట్లా కష్టపడి పనిచేస్తూ, ఏ పని కూడా పోస్ట్ పోన్ చేయకుండా, సోమరితనం లేకుండా హార్డ్ వర్క్ చేసి చెమట వచ్చి కష్టపడి పనిచేస్తాడు, ఎవడు హ్యాపీగా ఉంటాడు? ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. సిమిలర్లీ మైండ్, రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్. సో దుఃఖేష్వనుద్విగ్న మనా సుఖేషు విగత స్పృహ, ఇది చూసినట్టున్నాం మనం. సో సుఖ వితరాగ భయక్రోధ. కాబట్టి సుఖ దుఃఖముల ఎడల సరైన మనఃప్రవృత్తి. సరైన మనఃప్రవృత్తి అంటే ఏమిటి? సుఖం వచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో సుఖాన్ని స్వీకరించటం నెంబర్ 1. ఈ సుఖం మనకు వచ్చిందంటే ఇదంతా ఈశ్వరుని యొక్క దయా అనుగ్రహం తప్ప మరొకటి కాదు, నెంబర్ 1. నెంబర్ 2, కెన్ ఐ షేర్ ఇట్ విత్ ఎ ఫ్యూ అదర్ పీపుల్? అది నెంబర్ 2. సుఖం వచ్చినప్పుడు వెంటనే గుర్తు రావాలి, మనుషులు గుర్తు రావాలి, వాళ్ళతో షేర్ చేసుకోవాలి. కెన్ ఐ షేర్ ఇట్? నెంబర్ 2. ఈ అప్రోచ్. తర్వాత సుఖం వచ్చినప్పుడు దాని మీద దురాశ పెట్టుకోకుండా, అహంకారం లేకుండా, బస్ ఈ 2 పాయింట్లు టేక్ కేర్ చేసుకుంటే విగత స్పృహ. దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖంలో కూడా భగవానుడి మెసేజ్ ఏదో ఉంది. ఈశ్వరాస్ మెసేజ్, ఈశ్వర ఈజ్ సెండింగ్ ఎ మెసేజ్. ఈ దుఃఖం ద్వారా ఏదో మెసేజ్ పంపిస్తున్నారు. ఇంట్లో ఏదో లాభం ఉంటుంది. కాలమునందు మనకి అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా, ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ సంథింగ్ గుడ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హౌ టు ఫేస్ ఇట్, హౌ టు ఓవర్కమ్ ఇట్ అని ఈ విధంగా మీరు ఉద్వేగం చెందకుండా, ఉద్వేగము అంటే కలవరపాటు, కంగారు పడ్డం, భయపడ్డం, ఆదుర్దాపడటం, అది లేకుండా అలా ధైర్యంగా నిలిచున్నట్లయితే ఆ దుఃఖమును మీరు దాటివేయగలుగుతారు. కాబట్టి ఈ 2 లక్షణాలు, సుఖ దుఃఖముల యందు ఈ 2 లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత వేత రాగ భయ క్రోధ. ఈ మాట చాలాసార్లు వస్తుంది, ఇక్కడే కాదు, ఇక్కడ మొదలైంది, మళ్ళీ 5వ అధ్యాయంలో వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఆ సమాసాన్ని దాన్ని విడదీయడం కుదరదు. వేత రాగ భయ క్రోధం. వేత అంటే తొలగించబడిన, రాగం అంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్తో ప్రారంభం అవుతుంది. అటాచ్మెంట్ లవ్ కాదు. అటాచ్మెంట్ మనకు ఉన్నది లవ్ కాదు. వీ డోంట్ నో వాట్ ఈస్ లవ్, వీ ఓన్లీ నో అటాచ్మెంట్. మనకి లవ్ గురించి ఇంచుమించు తెలియదనే చెప్పచ్చు. ఎందుకంటే లవ్ ఈజ్ an intensely free state of mind. It is pure and free state of mind. మీకు దుఃఖం కానీ, బెంగ కానీ, తర్వాత సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. సైకలాజికల్గా ఎదురువాడి మీద ఆధారపడి ఉంటాం, కానీ వచ్చింది అంటే అది అటాచ్మెంట్ అని అర్థం. దాన్ని లవ్ అని. లవ్లో పెయిన్ ఉండదు. పోన్లండి, పెయిన్ మాట ఎలా ఉన్నా, ఎందుకంటే ప్రేమ దుఃఖం కలిసి ఉంటాయి కొన్ని సందర్భాల్లో. దే ఆర్ నాట్ అపోజిట్ టు ఈచ్ అదర్. వాటికి అపోజిషన్ ఉండదు. కానీ ప్రేమకి ద్వేషానికి అపోజిషన్. యూ కెనాట్ హ్యావ్ బోత్ టుగెదర్. తర్వాత మీకు ప్రేమలో స్వార్థ చింతన ఉండదు. తర్వాత ప్రేమలో, ప్యూర్ ప్రేమలో సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు.
కాబట్టి ఆ రకంగా మనం పరీక్ష చేసుకోవాలి, మనకున్న ప్రేమను మనం పరీక్ష చేసుకోవాలి. ఏవో ఒకటి రెండు సందర్భాలని మనం మినహాయిస్తే మినహాయించవచ్చు. ఇంత స్ట్రిక్ట్గా, ఇంత టెక్నికల్గా, లాజికల్గా తల్లి ప్రేమ ఉందనుకోండి, దాన్ని అలాగే అనలైజ్ చేయనక్కర్లా, యూ కెన్ లీవ్ ఇట్ ఎలోన్. ఎందుకంటే తల్లి, ఏ తల్లి అయినా తను ప్రేమ చేత బంధింపబడ్డం మీరు ఎరుగుదరా, అలా బంధింపబడడం. కాబట్టి దానికి వాత్సల్యము అని పేరు. ఇన్ సమ్ రెస్పెక్ట్స్ ఇట్ కుడ్ బి అన్ ఎక్సెప్షన్, ఇన్ సమ్ రెస్పెక్ట్స్ ఇట్ కుడ్ ఆల్సో బి బైండింగ్. ఎనీవే బేసిక్గా ప్రేమ వేరు, అటాచ్మెంట్ వేరు. రాగము అటాచ్మెంట్, దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్. ప్రేమ సత్వగుణం, రాగము రజోగుణం. సో చాలా డిఫరెన్స్ ఉంది. ప్రేమ బంధించదు, రిలీజ్ చేస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది. ప్రేమలో ఫ్రీడమ్ ఉంటుంది, వెరాజ్ రాగం బంధిస్తుంది, అటాచ్మెంట్. సో ఇంటెన్స్ అటాచ్మెంట్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, టువర్డ్స్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్, అండ్ టువర్డ్స్ పీపుల్. పీపుల్ అంటే ఏమంటే మీకు ఒకటి చెప్తున్నానండి, ఐ లైక్ దిస్ పర్సన్, ఐ డు నాట్ లైక్ దట్ పర్సన్ అని మీరు అన్నారు. అన్నప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ యూ లైక్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ డు నాట్ లైక్ అని కనుక మీరు పరిశీలించినట్లయితే, ఐ లైక్ దిస్ పర్సన్, ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం, ఐ డు నాట్ లైక్ దట్ పర్సన్. వై అంటే ఈ పర్సన్ యొక్క కంపెనీలో నేను కంఫర్టబుల్గా ఉంటాను, వాడి కంపెనీలో నేను ఏమీ కంఫర్టబుల్గా ఉండదు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాను. అంతే కదా అర్థం? అంతవరకు ఒప్పుకుంటారా? దేర్ఫోర్ యూ లైక్ ఎ పర్సన్ ఇన్ హూస్ కంపెనీ యు ఆర్ కంఫర్టబుల్. కరెక్టేనండి? ఇంకొక పర్సన్ అంటే మీకు ఇష్టం ఉండదు, ఎందువల్ల? అతని కంపెనీలో మీరు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు లైక్ చేసేది ఏమిటి, డిస్లైక్ చేసేది ఏమిటి? మీరు ఏమిటి లైక్ చేస్తున్నారు? ఎవడి కంపెనీలో మీకు కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ని లైక్ చేస్తున్నారు, అండ్ త్రూ దట్ ఆ పర్సన్ అని లైక్ చేస్తున్నారు. ఎవడి కంపెనీలో మీకు ఇబ్బంది కలుగుతుందో యూ డిస్లైక్ దట్ ఇన్కన్వీనియన్స్ ఆర్ డిస్కంఫర్ట్, దట్ డిస్కంఫర్ట్ యూ డిస్లైక్, అండ్ త్రూ దట్ యూ డిస్లైక్ ది అదర్ పర్సన్. అవునండి? అల్టిమేట్లీ మీ మైండ్లో ఒక రెస్పాన్స్ ఎదురవాడు తీసుకొస్తుంది, మీరు ఒకడు ప్లీజ్డ్ రెస్పాన్స్ తీసుకొస్తారు మీ మైండ్ నుంచి, ఇంకొకడు మీ మైండ్ నుంచి డిస్ప్లీజ్డ్ రెస్పాన్స్ తీసుకొస్తాడు. ఈ ప్లీజ్డ్ రెస్పాన్స్ ఉందే యూ లవ్ ఇట్, ఈ డిస్ప్లీజ్డ్ రెస్పాన్స్ ఉంది యూ డోంట్ లైక్ ఇట్. ఈ లైక్ అండ్ ఈ డిస్లైక్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది అదర్ పర్సన్. దట్ ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, చెప్పిన మాట వింటుంటే వాడు పక్కన ఉంటే ఎంతో హ్యాపీగా ఉంది, వాడు చెప్పిన మాట వినకపోతే వాడు పక్కన ఉంటే ఒళ్ళు మండిపోతుంది. సో ఆ రకంగా ఇట్ ఈస్ అల్టిమేట్లీ ది మైండ్స్ రెస్పాన్స్ దట్ ఐ లైక్ ఆర్ ఐ డిస్లైక్. కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు గుర్తించారో అప్పుడు ఎదుటివాడితో సంబంధం లేకుండా యూ కెన్ అడ్రస్ ద మైండ్. ఇట్ ఈస్ ఎన్ ఇష్యూ ఆఫ్ ది మైండ్. వై ఐ ఆమ్ అన్కంఫర్టబుల్ ఇన్ హిస్ ప్రెసెన్స్, యూ హ్యావ్ టు లుక్ అట్ లైక్. చాలా నిపుణంగా మనస్సును చతురంగా మనస్సును పరిశీలించాలి. విత్ అ లాట్ ఆఫ్ డిలిజెన్స్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ ది మైండ్. ఆ మనిషి ఎదురు వచ్చినప్పుడు నేను ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నానబ్బా, ఏమైంది, వాడి ముఖంలో ఏమైనా కూతున్నాయా ఏమి, అసలు తెలుగులో అలాంటి ఇడియం ఉంది. సో వై షుడ్ ఐ డిస్లైక్ దట్ పర్సన్? దేర్ ఇస్ సమ్, అంటే ఏదో ఒక నాలో ఒక ఫీలింగ్ ఏదో ఉందన్నమాట. వై షుడ్ ఐ హ్యావ్ ఇట్? కెన్ ఐ ఓవర్కమ్ దాట్? అది కుదరదు అనుకోండి, అటువంటి అవాయిడ్ హిస్ కంపెనీ అని ఏదో చూసుకోవాలి. ఇంకొకటి కంపెనీ అంటే నాకు ఎందుకు ఇంత ప్రీతి? వై ఐఎమ్ ఎర్నింగ్ ఆఫ్టర్ హిస్ కంపెనీ, వై ఐఎమ్ క్రేవింగ్ ఫర్ హిస్ కంపెనీ. వాట్ ఈస్ దిస్ క్రేవింగ్? ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్. వై షుడ్ ఐ క్రేవ్ లైక్ దట్? ఐ మే లైక్ హిస్ కంపెనీ బట్ ఐ షుడ్ నాట్ క్రేవ్ ఫర్ హిస్ కంపెనీ. ఎందుకు ఈ పర్టికులర్ క్రేవింగ్? అది ఒకప్పుడు మన జుట్టు వాడి చేతిలో పెట్టినట్టు వాడి ఇస్తూ ఉంటాం, వాడి కంపెనీ కోసం మనం క్రేవ్ చేస్తూ ఉంటాం, వాడి ఇంటికేసి రాడు. సో తాత మనవాడి కంపెనీ కోసం క్రేవ్ చేస్తూ ఉంటాడు, మనవాడు వాడు ఎందుకు వీధిలో పడిపోతాడు. వాడికి ఏమిటి, ఇంక తాత దగ్గరే కూర్చుంటాడు, అసలు చేస్తాడుతో కూర్చోమంటే ఎక్కడ కూర్చుంటాడు. సో వాడు వీధిలో పడిపోతాడు. పారిపోతే ఈనాడు పిల్లలేమో ఇలా తయారయ్యారు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటలేదంటే బాగుంటుంది. దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్. వై ఇప్పుడు ఈ గ్రాండ్ సన్, వై షుడ్ హీ కేర్ ఫర్ ది ఫాదర్, గ్రాండ్ ఫాదర్? వై షుడ్ హీ కేర్?
ఆ సైకలాజికల్ డిపెండెన్సీ దట్ బైండ్స్, అదే రాగము. సో నౌ యు నో వాట్ ఈస్ రాగ. రాగం రాగం ఉంది అనుకోండి. రాగం ఉంటే రాగంతో పాటుగా ఇంకోటి ఉంటుంది. దీనికి భాగవతంలో దృష్టాంతం చెప్పారు. నిత్యం ఆ కామ ప్రవిష్ట తమను ఏరయ అంటూ ఉంటుంది. ఇప్పుడు దుర్గం ఉందనుకోండి, దుర్గం అని ఉంటుంది. ఆ దుర్గం లోపల మహారాజు తన సైన్యంతో క్షేమంగా ఉంటాడు. ఆ దుర్గము కనుక దృఢంగా ఉన్నంతసేపు శత్రువు ఏమీ చేయలేదు. లోపల కనుక వాడు శత్రువు ముట్టడిస్తాడు. ముట్టడించాలంటే దుర్గం చుట్టూ కాపలా పెడతాడు. లోపల కనుక నీరు ఆహారము సమృద్ధిగా నిల్వలు ఉన్నట్లయితే వీడు ఆ దుర్గంలో కూర్చుని శత్రువుని అదును చూసి దెబ్బ కొడుతూ ఉండడం, దుర్గంలో కూర్చుంటూ ఉండడం. హీఈస్ ఇన్ అన్ అడ్వాంటేజియస్ పొజిషన్. శత్రువు వీడిని ఏమి చేయలేడు. అంచేత శత్రువుకి ఏంటి కావాలి? ఎ స్మాల్ బ్రీచ్ కావాలి. మీరు టిప్పు సుల్తాన్ అలాగే ఓడిపోయాడు. పూర్ణయ్య అనే అతను చిన్న గేట్ ఓపెన్ చేస్తాడు. ఈ దుర్గాలకి రహస్య ద్వారాలు కొన్ని ఉంటాయి, చిన్న చిన్న ద్వారాలు. ఆ ద్వారం గుండా కనుక కొద్దిమంది శత్రు సైనికులు లోపలికి వచ్చారంటే, అసలు ఓపెన్ అయిందంటే ఇంకా ఆ దుర్గం పడిపోతుంది. అర్థమైందండి మీకు సిచ్యువేషను? మన హృదయమే ఒక దుర్గము. ఆ దుర్గంలోకి కామన ప్రవేశిస్తే ఆ కామనతో పాటుగా నిత్యం తమను ఏ అరయ, కామన వెంట ఉండే అరయ శత్రు, కామనే శత్రువు. శత్రువు ఒక్క శత్రువుకి మీరు ఒక్కడికి ప్రవేశం ఇచ్చారంటే అంతే, మొత్తం అందరూ బిలబిలబిలలు ఆడుతూ ప్రవేశించేసి దుర్గాన్ని ఆక్రమించేసి ఆ మహారాజుని చంపేస్తారు. టిప్పు సుల్తాన్ అలాగే ఓడిపోయాడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో. పూర్ణయ్య అనే మంత్రి రహస్య ద్వారం తెరిచాడు. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్. ఐ సపోజ్ యూ నో దట్ హిస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. అదేవిధంగా మన హృదయంలో కామన, రాగమన్నా కామన్నా ఒకటే. ఆ కామన అనే శత్రువుకి కనుక మీరు దారి తెరిచారా, ఇంకా ఆ హృదయం అనే దుర్గాన్ని మీరు కొల్లగొట్టేస్తారు. వాళ్ళు వచ్చేసి మిగతా శత్రువులందరూ వచ్చేస్తారు. సో సంథింగ్ లైక్ దాట్ రాగము. సపోజ్ మీరు ఒక వస్తువు గురించి మీరు అటాచ్డ్గా ఉన్నారనుకోండి, రాగము కలిగి ఉన్నారనుకోండి, వెంటనే భయం వచ్చేస్తుంది దాంతో పాటు. ఎందుకంటే భయం రెండు రకాలు. అది నాకు దొరుకుతుందో దొరకదో అని భయం ఉంటుంది. దొరికిన తర్వాత భయం ఉంటుంది. కారు కొనకముందు భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుందండి. భయం అంటే టెన్షన్ ఉంటుంది. ఏమండి, కారు కొన్న తర్వాత ఉంటుంది టెన్షన్, ఇంకో రకంగా ఉంటుంది. కారు కొనకముందు నాకు కారు ఆ ఏజెంట్ ఉన్నాడే, వాడు సరైన కారు ఇస్తాడో ఇవ్వడో, దాని ఇంజిన్ సరిగ్గా ఉంటుందో ఉండదో, అప్పుడప్పుడు రాంగ్ ఒక ఫ్లూక్ లాగా ఒక చెడ్డ కారు ఒకటి వస్తుంది, అది మనకు తగులుతుందేమో. తర్వాత వీడు కలర్ కాన్షియస్, వీడికి రెడ్ కలర్ కావాలంటాడు. రెడ్ కలర్ పూర్వం అంటే వాళ్ళు ఇట్ వాజ్ ఏ సెల్లర్స్ మార్కెట్ కింద ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలీదు. వీడు రెడ్ కలర్ కావాలంటే వాడు బ్లూయే ఉంది, ఇంకోటి లేదంటాడు. సో వీడి బెంగ, నేను అనుకున్న కలర్ వస్తుందో రాదో అని వీడికి బెంగ. కలర్ ఏం చేసుకుంటాడు? కారు అంటే కారుకి ఏ కలర్ అయితేనేది, అది పరిగెత్తి సందర్భం కావాలి, కానీ ఏ కలర్ అయితేనేది. కానీ ఏదో పిచ్చి అంతే. ఆ కలర్ చుట్టూ వీడికి ఏవేవో ఐడియాస్ ఉంటాయి. తర్వాత నెంబరు, నేను అనుకున్న నెంబర్ వస్తుందో రాదో అని ఇంకొకటి. అంతా టెన్షనే వీడికి. తీరా కారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రకం టెన్షన్, ఇంకో అనదర్ కైండ్ ఆఫ్ టెన్షన్. సో రాగము ఉంది అంటే భయము తప్పదు. రాగము ఫుల్ఫిల్ అయితే ఏముంటుంది? భయం ఉంటుంది. రాగం ఫెయిల్ అయిపోతే ఏముంటుంది? క్రోధం ఉంటుంది. వేత రాగ భయ క్రోధ. రాగం ఫెయిల్ అయిపోతే, నాకు ఒక దృష్టాంతం చెప్తాను. ఓ పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరుకి సమీపంలో ఒక బ్యాండ్ మేళం ఒకటి. ఒక కాలంలో వెరీ వెరీ ఫేమస్ బ్యాండ్ మేళం. వాడు ఆ బ్యాండ్ మేళం వాడి పేరు యాకూబ్. వాడి పేరు అది యాకూబ్. వాడు వచ్చి మన నా వైదిక వివాహంలో వాడు వచ్చి వాయిస్తాడు. వీళ్ళకి సిగ్గేనా లేదు, యాకూబ్ వచ్చి వాయిస్తాడు. యాకూబ్ బ్యాండ్ మేళం. ఒకే ముహూర్తంలో 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా దే ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ యాకూబ్. వాడు ఇంటి దగ్గర కూర్చున్నాడు. నీకు 1000 రూపాయలు ఇస్తాను, మా పెళ్ళికి రా అన్నాడు. అంటే వస్తాను సాబ్ అన్నాడు. ఫిక్స్ చేసేసుకున్నాడు. రెండో వాడు వెళ్ళి 1500 ఇస్తాను అన్నాడు. వాళ్ళకి మాట ఇచ్చానంటే ఆ మాట ఇచ్చిన మాట తీసి పక్కనట్టు నేను 1500 ఇస్తున్నాను. వీడు ఆ మాట తప్పించి వీడు ఫిక్స్ చేశాడు.
ఈ రకంగా ఒకరితో వాడు బాగానే ఉన్నాడు, వీళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు. వాట్ ఈస్ దిస్? వాడెవడో నేను కుదుర్చుకొచ్చిన బేడమేళాన్ని వాడు చెడగొడతాడా అని వీడు వాడి మీద ధూములంటూ దెబ్బలాట, తిట్లు, కొట్టుకోవడం, ఇది అది. రాగ భయ క్రోధ. రాగం ఉన్న చోట భయము. రాగం జనరల్గా ఎలాగంటే రాగం సక్సెస్ అయితే భయం, రాగం ఫెయిల్ అయితే క్రోధం. వీసా వాడు ఇచ్చాడు అనుకోండి, అబ్బో టికెట్ సరిగ్గా దొరుకుతుందో దొరకదో, అక్కడికి సరిగ్గా వెళ్తామో వెళ్ళమో, అక్కడ తీరా ఏమవుతుందో అని భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. వీసా వాడు ఇవ్వలేదనుకోండి, చెడామడా పట్టుకు తిట్టడం, వీళ్ళు ఇలాగే ఉంటారు, మోస్ట్ ఆర్బిటరీగా ఉంటారు, ఇది అదే తిట్టడం, వాడి మీద కోపం వస్తుంది, ఒళ్ళు మండుతుంది, వాట్ ఎవర్. సో సంథింగ్ లైక్ దట్. వీత రాగ భయ క్రోధ. కాబట్టి జీవితంలో ఈ మూడింటి నుంచి బయటపడాలి. వీత రాగ భయ క్రోధ, ఇవి దూరం అయిపోవాలి. ఈ మూడింటిని దూరం చేసుకోవాలంటే ఒక్కటి దూరం చేస్తే చాలు. అదేమిటి? రాగము. రాగాన్ని దూరం చేస్తే భయము క్రోధము ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. నిజానికి మానవ సమాజంలో ఇండియా లేదు, అమెరికా లేదు, వెస్ట్ లేదు, ఈస్ట్ లేదు, యూనివర్సల్ సఫరింగ్ ఈజ్ యూనివర్సల్. అందరూ అన్ని విధాల ఇబ్బందుల్ని దుఃఖాలని అనుభవిస్తూనే ఉంటారు. సో ఈ సఫరింగ్ ఎలా ఉంటుందంటే సారో అండ్ ఫియర్. సో దుఃఖము భయము ఈ రెండింటితోటి మానవులు అలా సఫర్ అవుతూనే ఉంటారు. ఈ సఫరింగ్కి మూలం ఏమిటంటే రాగము, ఈగోస్ అటాచ్మెంట్, అది మూలం. కాబట్టి మీకు రాగము ఎంత అధికంగా పెరిగి మీ సర్కిల్ ఆఫ్ అటాచ్మెంట్ ఎంత నేరోగా మీరు తయారు చేసుకుంటే, అంటే ఐ లవ్ దిస్ అండ్ రెస్ట్ ఐ డోంట్ లవ్ అన్నట్టుగా మీరు నేరోయర్గా సర్కిల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ రాగాన్ని మీరు అలా నేరో చేసుకుంటే మీ సఫరింగ్, మీ ఫియరు అంతకంతకి అధికమైపోతూ ఉంటుంది. కానీ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకోక రాగం చేత ఆ సర్కిల్ని ఎంత కన్స్ట్రిక్ట్ చేసుకుంటే అంత కన్స్ట్రిక్ట్ చేసుకుంటాడు. యవ్వనం వచ్చేదాకా తల్లి తండ్రి అంటాడు, తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. వివాహం అయిన తర్వాత తను న్యూక్లియర్ ఫ్యామిలీ టైప్కి వెళ్ళిపోతాడు. స్లోగా తల్లిదండ్రులని ప్రేమించడం కూడా మానేస్తాడు. స్లోగా వాళ్ళని కూడా ఆ సర్కిల్లోంచి ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కానీ, ప్రపంచంలో మొత్తం ఇంతమంది మిలియన్స్ ఆఫ్ బేబీస్ ఉంటే ఈ ఇద్దరు బేబీస్నే వీడు ప్రేమిస్తాడు. ఇంకా మిగతా బేబీస్ గురించి అసలు వీడికి సంబంధం లేదు. అంటే అంత నేరోగా వీడు పెట్టుకున్నప్పుడు ఆ దుఃఖము అలాగా, అది దుఃఖము భయము అలా పెరిగిపోతూ ఉంటాయి. యవ్వనము చేయిజారిపోతుంది, హెల్త్ చేయిజారిపోతుంది, మన ధనము, సంపాదించిన ధనము చేయిజారిపోతుంది. ఓన్లీ దుఃఖము భయము క్రోధము మాత్రం మిగిలి ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ ఇవే మిగిలి ఉంటాయి. వాట్ ఎ థింగ్ ఇట్ ఈస్. నో సర్ప్రైజ్ దట్ many people having accomplished so much in life, they suffer, they are unhappy. So everything, ఎందుకంటే ఇవన్నీ కూడా యవ్వనం, ధనము, అకాంప్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా క్రమంగా కరిగిపోతాయి. సారో, దుఃఖము, భయము, క్రోధము వెన్నంటుతూ ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. సో ఆ విధంగా కాబట్టి ఈ రాగము భయము క్రోధము ఈ విష సర్కిల్ ఉంటుంది. ఇది జీవితంలో ఎర్లీగా ఆరంభం అవుతుంది, ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆరంభం అవుతుంది. అలా పెరిగి 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 మహాభయంకర రాక్షసులాగా తయారైపోతుంది వీడు. రాగ భయ క్రోధ, మీరు ఎవరినైనా కలిసి ఏ వ్యక్తినైనా టచ్ చేసి చూడండి. యు టచ్ హిమ్, యూ విల్ గెట్ ఆయిలీ, ఒళ్ళంతా ఆయిల్ వస్తుంది. వాడిని టచ్ చేస్తే ఏమవుతుంది? చేతికి ఆయిల్ వస్తుంది. అలాగే యూ టచ్ ఎనీ పర్సన్, యూ టచ్ రాగ భయ క్రోధ. గీత అంటే మరి సైకాలజీలో ఇంత గొప్ప ట్రేటైస్ ఇదే కానీ ఇంకొకటి. ఏ మనిషిని మీరు టచ్ చేసినా రాగ భయ క్రోధ, రాగము భయము ప్రతి క్షణంలోనూ డిస్ప్లే చేస్తూ ఉంటాడు. క్రోధం లోపల అలా అణిగిమణిగి ఉంటుంది, సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటుంది. రాగము భయం. సో ధనవంతులు కూడా అంతే, డబ్బున్న వాళ్ళు కూడా అంతే.
ముగ్గురు ఫ్రెండ్స్ కలుసుకుంటారు. ఒకడు మిగతా వాళ్ళని కాల్ చేస్తాడు తుపాకీ పెట్టి. ఎందుకయింది అలాగా? రాగ భయ క్రోధ, అది ఇది ప్రోగ్రెస్. రాగము భయము క్రోధం అంటే ప్రోగ్రెస్. ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్. దీంట్లో రిలిజియన్లో కూడా అంతే. రిలిజియన్లోకి వచ్చినంత మాత్రాన ఈ క్వాలిటీస్ పోతాయని మీరు అనుకోదు. ఆవు ఒక చోట గట్టి మీద వేసి ఇంకో చోట పొలంలో వేస్తుంది అని అలా అనుకోద్దు. రెండు చోట్ల ఒకటే. వీడు సమాజంలో, లౌకిక సమాజంలో ఒకలా ఉండి వీడు టెంపుల్లోకి వచ్చేదంటే ఇక్కడ అలాగే ఉంటాడు. ఈ కెనాట్ బి ఏ బెటర్ పర్సన్. ఏదో కొంత బాహ్య చిహ్నాలు ఏవో ధరిస్తాడు, వేషాలు ఏవో కొన్ని వేస్తాడు. ఒకప్పుడు చాలా కన్సీట్ అంటే మోసపూరితమైన వేషాలు వేస్తూ ఉంటాడు. వాడికి లోపల తెలుసు ఇదంతా ఏమీ లేదని, అయినా కూడా వేషం వేస్తూ ఉంటాడు, పైకి డిస్ప్లే చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు తనని తానే నమ్మడం, హీ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ హిజ్ ఓన్ కన్సీట్ అండ్ ఈ కంటిన్యూస్. కాబట్టి రాగము భయము క్రోధము ఈ మూడు పోవాలండి. మూడు ఉండడానికి వీల్లేదు. క్రోధము అంటే ఫ్రస్ట్రేషన్, భయము అంటే వరీ అండ్ టెన్షన్. ఫియర్ ఈజ్ ఏ రెడీ మీనింగ్, మీకు తెలిసే మీనింగే. ఆ ఫియర్కి ఉండే ఇతర లక్షణాలు నేను చెప్తున్నాను. క్రోధం అంటే యాంగర్, నాట్ ఓన్లీ యాంగర్, ఫ్రస్ట్రేషన్. సో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు పీపుల్. సో అండ్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు థింగ్స్, ఇంటెన్స్ అటాచ్మెంట్. ఓ ఇల్లు ఉంటుంది, ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టిన ఇల్లు ఒకటి ఉంటుంది, దాని మీద దిక్కుమాలిన అటాచ్మెంట్. ఎంత అటాచ్మెంటో! ఓ 2 ఎకరాల పుట్ట ఉంటుంది, అంటే భూమి ఉంటుంది, 2 ఎకరాల భూమి ఉంటుంది, దాని మీద అటాచ్మెంట్. వీడి పాతి పెట్టడానికి ఇంత పెసర భూమి చాలు, సామెతతో ఉంది. సో ఆ విధంగా ల్యాండ్ మీద అటాచ్మెంట్. పృథివీ నవ్వుకుంటుంది వీడిని చూసి. వీడి మొహం, వీడి తాత ముత్తాత, వీడి కొన్ని వందల తరాలు ఈ నా మీద అటాచ్మెంట్ పెట్టుకున్నారు, మట్టిలో కలిసిపోయారు. వీడు కొత్తగా వచ్చే అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాడు, వీడు అవుతాడో అని పృథివీ అనుకుంటుంది. పృథివీ మీద, ల్యాండ్ మీద అటాచ్మెంట్, మనీ మీద అటాచ్మెంట్. యూ కెనాట్ గెట్ ఇట్. మనీని అలా పట్టు కూర్చుంది. సో ఈ విధంగా ఫ్యూచర్ అంటే భయం. ఇంకా ఆ భయం చుట్టూ ఎవేవో వాల్యూ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాయి. దాన్ని మౌలికంగా అడ్రస్ చేసి ప్రయత్నం చేయడు. శ్రీకృష్ణుడి గీతలో ఏం చెప్పాడు, ఆత్మస్వరూపమేమి, ఇలా అడ్రస్ చేయడు. ఆ భయాన్ని వ్యాలిడేట్ చేస్తాడు ముందు. ఎస్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ ఫియర్. రేషనల్ ఫియర్. ఇన్ఫ్యాక్ట్ నో ఫియర్ ఈజ్ రేషనల్, నో సారో ఈజ్ రేషనల్. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపము, ఆత్మ అభయ స్వరూపము. నీకు రేషనల్ ఇంకేముంది, దాంట్లో రేషనలే ఉంది. ఐఎమ్ సారోఫుల్ అని నువ్వు అంటే అది అజ్ఞానం చేత నువ్వు సారోఫుల్ అవ్వాలి, కానీ స్వరూప జ్ఞానం చేత సారో ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ అభయం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో సోష్యేవచ. అరే పంచభూతాలు ఏమీ చేయలేవు ఆత్మని. అలాంటిది నువ్వు దేనికి భయపడుతున్నట్టు? కాబట్టి ఆత్మస్వరూపము అభయము ఆనందము అయి ఉండగా వీడేమో దుఃఖంతో భయంతో బతుకుతూ ఉంటాడు. అండ్ ఈ దుఃఖానికి భయానికి వీడు ఎవేవో రీజన్స్ వెతుకుతాడు, బాహ్యమైన రీజన్స్ వెతుకుతాడు. వెతికి ఎవడు ఏ రీజన్ చెప్తే దాన్ని వెంట పడుతూ ఉంటాడు. అండ్ ఇన్ ది ప్రాసెస్ హీ పిక్సప్ సమ్ మోర్ సారో. కాకపోతే ఇంకేమిటి, ఈ పిక్సప్ సమ్ మోర్ సారో. ఈ విధంగా వీడిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒకటి సిద్ధంగా ఉంటాడు. లోకంలో భయపడి వాళ్ళు లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమవుతుందండి? ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టుబడి ఏమిటండి? బిల్డింగ్లోనూ క్యాష్ కాదండి పెట్టుబడి. అది దట్ కమ్స్ లేటర్. పెట్టుబడి ఏమిటంటే జనుల హృదయంలో భయం పెట్టుబడి. అది వాడి పెట్టుబడి, భయం పెట్టుబడి. అలాగే రాగము పెట్టుబడి, వాళ్ళకుండే టెన్షన్లో అవి పెట్టుబడి. కాబట్టి ఈ మూడింటిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. వీతరాగ భయ క్రోధ, రాగశ్చ భయంచ క్రోధశ్చ వేతా విగతా యస్మాత్ సహా వీతరాగ భయ క్రోధ. ఏ మనిషి నుంచి అయితే రాగము భయము క్రోధము అదే వరుస మారదు, అదే వరుస, ఈ మూడు తప్పుకుంటాయో ఆ వాడే స్థితప్రజ్ఞుడు. ఈ మూడో అవతలకు పోవాలి.
ఒక వ్యక్తి ఎడల మనకి రాగం ఉందనుకోండి, మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ రాగాన్ని ప్రేమగా మార్చేసుకుని వాడిని ఆశీర్వదించేసి వీ షుడ్ అలౌ హిమ్ టు లివ్ హిజ్ లైఫ్. వీ షుడ్ అలౌ హిమ్ టు లివ్ హిజ్ లైఫ్. అంటే మీరు అనొచ్చు నేను వెళ్ళి చేపట్టుకుంటున్నాను, మీరు వెళ్ళి చేపట్టుకోకపోవచ్చు. బట్ ఆర్ యూ కాంటెంప్లేటింగ్ అబౌట్ హిజ్ లైఫ్ ఆర్ నాట్? యూ షుడ్ అలౌ హిమ్ టు లివ్ హిజ్ లైఫ్. అండ్ దెన్ వాడి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుండగా వాడికి మనం చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే వీ షుడ్ డూ యాజ్ ఎ డ్యూటీగా చేయాల్సి ఉంటుంది. అండ్ వాడు కనుక సహాయాన్ని అపేక్షిస్తే వీ షుడ్ డూ అగైన్ యాజ్ ఎ డ్యూటీ. కాబట్టి ఇతరులకి హెల్ప్ చేయటానికి వాడు మన స్వంత మనిషి అయి ఉండాలా, వాడు మనవాడే బంధువు అయి ఉండాలండి, మన కులం వాడే అయి ఉండాలా. సపోజ్ ఓ మనిషి వచ్చాడు, కష్టంలో ఉన్నాడు, స్వామీజీ నేను కొంచెం ఆర్థికమైన ఇబ్బందులో ఉన్నానని నా దగ్గరికి వచ్చాడు. వాడి కులంతో సంబంధం ఉందా? అయితే వాడు నా గోత్రం వాడు అయి ఉండాలా? ఏమిటి అయి ఉండాలి? ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్ దట్ హిజ్ సఫరింగ్ ఈజ్ జెన్యువైన్ అండ్ యూ కెన్ హెల్ప్? ఈజ్ దట్ నాట్ ఎనఫ్? దట్ షుడ్ బి ఎనఫ్. అంటే అర్థం ఏమిటి? రాగముని ఖండిస్తున్నారు తప్పించి మీరు సహాయం చేయడాన్ని ఖండించట్లేదు, రాగాన్ని ఖండించారంతే. దట్స్ ఆల్. వేతరాగ భయక్రోధం. సో రాగము అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్ఫెక్ట్గా కాంకేవిటీ అని అర్థం. దాన్ని కాంకేవిటీ అంటే మీ మైండ్ కాంకేవ్గా తయారవుతుంది. అంటే ఇట్ ఇంక్లూడ్స్ వన్ ఆర్ టూ టు ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దట్ ఈస్ రాగ. అలా ఉండద్దు. ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్ విచ్ అమౌంట్స్ టు సేయింగ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. ఆ సమయంలో మీరు చేయగలిగిన సహాయం ఎంత? మీరు ఒకళ్ళకి సహాయం చేస్తారు, ఇద్దరికి సహాయం చేస్తారు. లోకంలో ఉండే దుఃఖాన్ని అందరూ మీరు ఎలాగూ తీర్చలేరు. మీకు ఆ ప్లేస్ అండ్ టైం కలిసి వచ్చినప్పుడు ఆ సహాయం మీరు చేస్తారు. ఆ సమయంలో మనవాడే ఉన్నాడు అనుకోండి, మనవాడికే చేస్తారు, పై వాళ్ళకి ఎందుకు చేస్తారు? కాబట్టి హెల్ప్ చేయటము, డ్యూటీ చేయటము, ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ది ఇష్యూ ఈజ్ డూ యూ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ హిమ్ ఆర్ నాట్? డూ యూ వాంట్ హిజ్ లైఫ్ టు గో ఇన్ ఏ పర్టికులర్ ఫ్యాషన్ ఆర్ నాట్? ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు హీ హ్యాస్ హిజ్ ఓన్ బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా బతకాలని వాడు అనుకుంటూ ఉంటాడు. వాడేం బుద్ధిమంతుడు కదా, 25 ఏళ్ళు వచ్చిన వాడు, పెళ్ళైన వాడు, వాడికి తెలియదా మాత్రం తెలివితేటలు వాడికి లేవు. వాడికి ఏదో నేను ఇలా జీవించాలని వాడు అనుకుంటూ ఉంటాడు. వాడు ఇలా జీవించాలని వీడు అనుకుంటాడు, తండ్రి అనుకుంటాడు. ఇప్పుడు భగవంతుడు ఈ ఇద్దరు కోరికలో ఎవడి కోరిక పూర్తి చేయాలంటారు? కాబట్టి భగవంతుడు హీ హ్యాస్ ఏ థర్డ్ ప్లాన్. అల్టిమేట్గా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. వీడు అనుకున్న ప్లాను ఇంప్లిమెంట్ కాదు, తండ్రి అనుకున్న ప్లాను ఇంప్లిమెంట్ కాదు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే భగవంతుడు అనుకున్నది, వీడు అనుకున్నది, తండ్రి అనుకున్నది ఒక్కటే అవుతుంది. ఒకప్పుడు అలా అవుతుంది. భగవంతుడు ఒక అమ్మాయి వీడికి అని భార్య అని నిర్ధారిస్తాడు. ఆ అమ్మాయి రూపవతి అని వీడికి నచ్చుతుంది. వాళ్ళు మంచి కట్నం ఇస్తున్నారు, ఆ కట్నం ఈయనకి నచ్చుతుంది. అన్నీ కోయిన్సైడ్ అవుతాయి, ఆ హోములు కోయిన్సైడ్ అవుతాయి. అప్పుడు వీడు అనుకుంటాడు, అమ్మో దిస్ ఇస్ ఆల్ విగత స్పృహ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు మై క్యాల్కులేషన్. స్పృహ, తృష్ణ పెరుగుతుంది. పెళ్లిలోనే ఆ తృష్ణ మీద నీళ్లు చల్లుతారు, ఆ చన్నీళ్లు చల్లుతారు. పెళ్లి అవ్వక్కర్లా, పెళ్లిలోనే వీడి ఎక్స్పెక్టేషన్స్ మీద చన్నీళ్లు చల్లుతారు. ఏదో చేస్తారు, రిసెప్షన్లో సరిగ్గా ఇవ్వలేదనో, లేకపోతే 2 కూరలు పెట్టారు, 4 కూరలు పెట్టలేదనో, ఏదో ఫ్రస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది వీడికి. పెళ్లిలోనే ఇంకా పెళ్లి పూర్తవ్వక్కర్లేదు. పెళ్లి మూడు పూట్ల పెళ్లి, 3 పూట్ల పెళ్లి నుంచి వచ్చేప్పుడు వీడు ఎలా వస్తాడండి? యూ టెల్ మీ హౌ హీ కమ్స్ అవుట్. వెళ్ళేప్పుడు ఎలా వెళ్తాడు? రాగంతో వెళ్తాడు. వచ్చేప్పుడు రాగ క్రోధాలు తెచ్చుకొస్తాడు. ఓపెసరు భయం కూడా తెచ్చుకొస్తాడు. ఇంక వీడు మనం చెప్పిన వాడు వింటాడో విండో అనే భయంతో. వాట్ ఈస్ దిస్? చాలా తప్పండి. ఎంత గృహస్థులు అయితే మాత్రం ఇలాగండి జీవించడం. వేద రాగ భయక్రోధ. సన్యాసులకు కూడా ఉంటాయి, సన్యాసులకు ఏవో అటాచ్మెంట్లు ఉంటాయి. సన్యాసులు విల్లు రాస్తారు. కెన్ యూ ఇమాజిన్? సన్యాసి విల్లు రాయడం ఏంటండి? అంటే ఏమిటి మరి? ఏం చేయమంటారండి ఇప్పుడు? ఇదంతా ఏం చేయమంటారంటే సన్యాసి విల్లు రాసే స్థితి తెచ్చుకోకూడదు, ఆ స్థితి రానివ్వకూడదు. విల్లు ఎవడు రాస్తాడు? తన చేతులతో దాన్ని ఇవ్వడం చేతకాని వాడు రాస్తాడు విల్లు. సన్యాసి ఆ స్థితి తెచ్చుకోకూడదు. ఇచ్చి పారేయాలి, ఇచ్చేయాలి. ఇచ్చేసి బుధం మీద కండువ వేసుకుని రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలండి.
సో స్వామి శివానంద సన్యాసి వీళ్ళు రాయడం గురించి చాలా గట్టిగా విమర్శ చేశారు. స్వామి శివానంద ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెయింట్స్ దట్ వాక్డ్ ఆన్ దిస్ ఎర్త్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెయింట్స్. ఆయన ఈ సన్యాసి వీళ్ళు రాయడం గురించి చాలా బాగా రాశారు. ఆయన పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చేశారు కానీ వ్యామోహంలో ఎప్పుడు పడలేదు. ఈజ్ ఏ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ అందరూ అలా ఉండరు. ఎవేవో బోల్డ్ అంత సంస్థలను నిర్మాణం చేస్తారు, వ్యక్తి కేంద్రితంగా నిర్మాణం చేస్తారు, తత్వం చుట్టూ నిర్మాణం చేయరు. ఒక సంస్థ ఉందంటే వాట్ ఈజ్ ఇట్స్ ఫోకస్? లెర్నింగ్ ఈజ్ ఇట్స్ ఫోకస్. ఆ సంస్థ అలా సాగిపోతూ ఉంటుంది, అది ఆగిపోదు. లెర్నింగ్ ఈజ్ దేర్ బట్ అరౌండ్ ది పర్సన్. ది ఫోకస్ ఈజ్ ది పర్సన్. లెర్నింగ్ ఈజ్ ఆల్సో దేర్. ఎప్పుడు సెకండ్ థర్డ్ ఏవో చాలా ఉంటాయి. ఫోకస్ దేని మీద? పర్సన్ ఈజ్ ది ఫోకస్. ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్, ఆ పర్సోనా, దట్ ఈస్ ది ఫోకస్. సో యు సర్వ్ ది పర్సన్. ది పర్సన్ బ్లెసెస్ యూ. You adulate the person, and the person promotes this kind of adulation. He depends upon you psychologically, you depend upon him psychologically. మధ్య మధ్యలో తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉండటం. ఫోకస్ ఇస్ పర్సన్. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆ పర్సన్ పక్కకి తప్పుకోగానే స్టార్ట్స్ కొలాప్స్. చచ్చిపోనక్కర్లా, హాస్పిటల్ అయితే ఏదైతే చాలు, హాస్పిటలైజ్ అయితే చాలు, కొలాప్స్. ఇప్పుడు మనకి ప్లీజ్ డోంట్ మైండ్, మనకి ఇద్దరు పూరి శంకరాచార్యులు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన అహ్మదాబాద్లో ఉంటారు, ఒక ఆయన పూరిలో ఉంటారు. పూరిలో ఉన్న ఆయన ఉసర్పర్, షీఈ్ నాట్ ది రియల్ పూరి శంకరాచార్య. అహ్మదాబాద్లో ఉన్న ఆయన పూరి శంకరాచార్య ఇన్ ఎగ్జైల్. అది పొజిషన్. దిస్ ఈజ్ ది పొజిషన్. అండ్ కోర్టులో కేసులోకి నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వము పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అక్కడ పూరిలో ఉన్నాయని పక్షాన ఉన్నారు. ఈ ఉసర్ప్ ఆయన యంగ్, ఇప్పుడు పూరి ఆయన హీజ్ ఎ యంగ్ మ్యాన్. ఈయన ఈ ఎగ్జైల్లో ఉన్నారు చూడండి. ఆయనకి పొలిటీషియన్స్ సపోర్ట్ లేదు, పోలీస్ ఆఫీసర్ల సపోర్ట్ లేదు, పెద్ద ఆయన కూడా. వీళ్ళందరి చుట్టూ తిరిగి ఓపిక లేదు. ఈ యంగ్ మ్యాన్ ఓ సెల్ ఫోన్ ఎట్టుకుని 10 మందికి అటాక్ చేస్తాడు, ఇటు తిరుగుతాడు, ఎటు తిరుగుతాడు. హీ కీప్స్ పవర్ ఇన్ హిజ్ హ్యాండ్. దేర్ఫోర్ దిస్ ఎల్డర్లీ జెంట్మెన్, he was virtually pushed away. కాబట్టి వేతరాగ భయ క్రోధ స్థితధీర్ ముని రుచ్యతే. సో భాష్యకారులు దాన్ని ఊరికే సమాసం చెప్పేసి వదిలేశారు. ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేనంటే ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందాము స్థితధీ స్థిత ప్రజ్ఞ. సో ధీ అంటే ప్రజ్ఞ అని అర్థం. స్థిత ప్రజ్ఞ లక్షణాలు కదా మనం చెప్తుంటా. స్థితధీ అన్న స్థిత ప్రజ్ఞ అంటే స్థిరమైన వివేక ప్రజ్ఞ గలవాడు. ఇప్పుడు మనకి సామెత ఒకటి ఉంది, అవసరానికి పనికిరాని బాకా అని ఏదో సామెత ఒకటి. సో స్థితప్రజ్ఞుడంటే ఒక శాస్త్రము బోధించినటువంటి ఏ ప్రిన్సిపుల్ ఉందో, ఏ ధర్మం ఉన్నదో అది కరెక్ట్ టైంలో గుర్తుకొచ్చేవాడే స్థితప్రజ్ఞుడు. యు రిమెంబర్ థింగ్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అట్ ది రైట్ టైం. అది సాధకుని లక్షణం. అది సాధకుని లక్షణం అండి. డ్రైవింగ్ చేసేప్పుడు డ్రైవింగ్ రూల్స్ అన్నీ మీకు చెప్తారు. ఎన్ని రూల్స్ చెప్తారు? పరీక్ష కూడా పెడతారు డ్రైవింగ్కి. ఈ సైన్ ఇలాగా, ఆ సైన్ అలాగా 25-30 రూల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు వచ్చును. డ్రైవింగ్ ఇవన్నీ కంటెస్ట్కోవచ్చును. డ్రైవింగ్ మొదలుపెట్టినప్పుడు మొత్తం అన్నీ గడగడా గొప్ప చెప్తానంటే ఎక్కడ కుదురుతుందండి? అలాగే అన్ని రూల్స్ వచ్చి కావలసి నువ్వు అడుగు. నువ్వు 14 రూల్ అడుగు చెప్తాను, 21వ రూల్ అడుగు చెప్తాను. ఎందుకది? అది అవసరమే. బట్ మోర్ దెన్ దాట్, ఆ డ్రైవ్ చేస్తుంటే అట్ ఎన్ యాక్చువల్ సిచ్యువేషన్లో ఏ రూల్ గుర్తుకు రావాలో ఆ రూల్ గుర్తుకు రావాలి. అంతేగాని నాకు రూల్స్ అన్నీ గుర్తు కానీ ఆ టైంలో గుర్తుకు రాలేదంటే ఏమిటి ఉపయోగం? ఈ బ్రేక్ మీద కాలు వేయటానికి బదులుగా యాక్సిలరేటర్ మీద కాలు వేసాడు అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి ఒకసారి సైకిల్ మీద ఇలాగా దిగుతున్నాడు ఒకతను. దిగుతుంటే స్పీడ్ ఎక్కువైపోయింది, డౌన్ ది స్లోప్. స్పీడ్ ఎక్కువైపోతే సైకిల్ తొక్కే వాళ్ళకు రూల్ ఒకటి ఉంది. సైకిల్తో అనుభవం వాళ్ళు చెప్పే రూలు, ఏం పరీక్షలో వేయం కాదు. డౌన్ ది స్లోప్ వెళ్ళేప్పుడు స్పీడ్గా ఉన్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు.
అదో రూలు. బ్యాక్ బ్రేకే వేసుకోవాలి. బ్యాక్ బ్రేక్ వేసి దానికి సపోర్ట్గా ఫ్రంట్ బ్రేక్ వేసుకోవచ్చు. అంతేగాని ఆరంభమే ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు. వాడు ఏం చేస్తే బ్రేక్ వేయాల్సి వచ్చింది, కంగారు పడ్డాడు. ఎదురుగులో పోలీసుని చూశాడు, కంగారు పడి బ్యాక్ బ్రేక్ వేయడానికి బదులు ఫ్రంట్ బ్రేక్ నొక్కాడు. ఫ్రంట్ బ్రేక్తో పాటు బ్యాక్ బ్రేక్ నొక్కాడు, కానీ కొంచెం ఎక్కువ ప్రెషర్ ఫ్రంట్ బ్రేక్ మీద పడింది. మనిషి ఇలా పల్టీ కొట్టేసి వెళ్ళి పోలీసు వాళ్ళలో పడ్డాడు. వెళ్ళి చేయి విరిగింది. నేను అన్నాను, ఎరా ఎందుకురా అలా చేసావంటే, నాకు గుర్తు రాలేదు, బ్యాక్ బ్రేక్ వేద్దామని కంగారు కూడా బ్యాక్ బ్రేక్ వేశారన్నాడు. కాబట్టి సాధకుడి లక్షణం ఏమిటంటే, యు రిమెంబర్ ద రైట్ థింగ్, ఆల్ ది రైట్ థింగ్స్ అట్ ది రైట్ టైం. యూ కన్సిస్టెంట్లీ రిమెంబర్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అది సాధకుడి లక్షణం. కాబట్టి కోపం వచ్చినప్పుడు వేతరాగ భయ క్రోధ. ఒక ఆయన కోపడుతున్నాడు,